తరుక్కుపోతుందంటూ చెప్తున్నారు. ఇప్పటికే పార్టీ పెద్దలందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెద్దితో ఆయనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకుంటూ చేసిన పోస్ట్ కన్నీళ్లు తెప్పిస్తుంది. బీఆర్ఎస్కి ఆయన చేసిన సేవలు, ఒక మంచి మనిషిగా ఆయన సాధించుకున్న ఘనత, అది అందరికీ సాధ్యమయ్యేది కాదు అంటూ చెప్తున్నారు. అయితే మనందరం గత 4-5 రోజులుగా వింటూ ఉన్నాం, పెద్దికి హెల్త్ బాగాలేదని, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతోందని, యుఎస్ నుంచి యూకే నుంచి డాక్టర్స్ మానిటర్ చేస్తున్నారని, కేసీఆర్ వచ్చారని, కేటీఆర్ వచ్చారని, హరీష్ వచ్చారని, బీఆర్ఎస్ నాయకులు అందరూ వచ్చారని, కాంగ్రెస్ నుంచి సీతక్క వచ్చారని ఇవన్నీ మనం వింటూ వస్తున్నాం. ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించి కూడా లంగ్స్, హార్ట్ పనిచేస్తున్నాయని, బ్రెయిన్ ఇంప్రూవ్ అయితే సరిపోతుందని ఇలా వింటూ వస్తున్నాం. అసలు ఆ పరిస్థితికి ఇప్పుడు ఈ చివరి క్షణం వరకు ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం చూస్తే, జూలై 22 నుంచి పెద్ది ఆరోగ్యానికి సంబంధించి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ మీకు అందిస్తూనే ఉంది. జూలై 22న ఉదయం 6 గంటలకు పెద్ది నిద్రలేచారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో హైదరాబాద్కు ఆయన్ని తరలించడం, ఆ తర్వాత ఆయన హెల్త్ కండిషన్ పాడవడం, హాస్పిటల్కి తరలించడం, అక్కడ సిపిఆర్ చేయడం, అక్కడి నుంచి హైదరాబాద్కి తరలించడం, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. ఎవ్రీ మైనర్ డీటెయిల్ కూడా మీకు అందిస్తూ వస్తుంది ఆర్టీవీ. అయితే పెద్ది చివరిగా మాట్లాడినటువంటి ఒక ఇంటర్వ్యూ ఆర్టీవీ దగ్గర ఉంది. ఆర్టీవీతోనే చాలా ఎక్స్క్లూజివ్గా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. ఈయన హాస్పిటలైజ్ అవ్వడానికి ముందే, కొన్ని రోజుల ముందే. సో ప్రాబబ్లీ దిస్ ఈజ్ ద లాస్ట్ ఇంటర్వ్యూ ఫర్ పెద్ది. సో మరి ఆయన ఏమన్నారు, ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి మీరే చూడండి. మా ప్రతినిధి మధుతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు, ఒకసారి చూడండి. ఆయన రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు, ముఖ్యమంత్రి మీరు ఇట్లా అనుకుంటూనే ఉండండి, మీరు చేసుకుంటూ పోతూనే ఉండండి, మీరు ఏడుస్తూనే ఉండండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా నేను చేసుకుంటూ పోతూనే ఉంటా అని చాలా నేనే ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట ప్రకారంగా ఆ ఇండ్లు కనుక నంబర్ కనుక వారు కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దానికి హ్యాట్సప్ చేస్తుంది. ఎందుకంటే అది ఇప్పుడే కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు. అందులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలే కాదు. రేవంత్ రెడ్డి ఏమైనా కేసీఆర్ గారా కాదు కదా, అచానక్ ముఖ్యమంత్రి, అనుకోకుండా తగిలిన దెబ్బ అది స్థిరత్వం ఉందా మనసులో? ఆలోచన విధానం స్పష్టం చేస్తుంది. ఏమని ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఆయన కాళ్ళ కింద భూమికి ఏ విధంగా కదలబోతుంది, దాని యొక్క షేక్ అవుతున్నటువంటి తీరు ఆయన బాడీలో అవయవాల్లో ఎట్లా పడుతుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా, ప్రజలకు అర్థమైంది కదా. ఖచ్చితంగా ఆయనే శక్తివంతమైన ముఖ్యమంత్రి కాదు. ఒక అసహన స్థితిలో, అనేక ఒత్తిళ్ల మధ్య, ఇంటా బయట పోరులో ఆయన ఫేస్ చేస్తున్న ముఖ్యమంత్రి తప్ప ఈ తెలంగాణ సమాజాన్ని ఏం చేద్దాము, రేపు ఏ విధంగా తీర్చిదిద్దాము, ఏ అంశాల పట్ల ఇతర రాష్ట్రాలతో పోటీ పడదామనే ఒక్క సోయాన్ని ఒక ఎజెండాను ఉందా ఇప్పటివరకు? అవపడదు ఎక్కడన్నా. కాబట్టి మనకు ఉపయోగపడే వనరులనే వృధాగా పంపించేటువంటి, క్రిందికి పంపించేటువంటి అసమర్థుడు ఆయన 1,00,000 ఇల్లు కడతా అని చెప్పి ఒక ప్రగల్భాలు తప్ప మరొకటి కాదు, బక్వాస్ ముచ్చట్ల పని. ఆయన రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు, ముఖ్యమంత్రి మీరు ఇట్లా అనుకుంటూనే ఉండండి, మీరు చేసుకుంటూ పోతూనే ఉండండి, మీరు ఏడుస్తూనే ఉండండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా నేను చేసుకుంటూ పోతూనే ఉంటా అని చాలా నేనే ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాట ప్రకారంగా ఆ ఇండ్లు కనుక నంబర్ కనుక వారు కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దానికి హ్యాట్సప్ చేస్తుంది. ఎందుకంటే అది ఇప్పుడే కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు. అందులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలే కాదు. సో దీస్ ఆర్ ద లాస్ట్ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ పెద్ది. ఆయన హెల్త్ కండిషన్ క్రిటికల్ అవడానికి ముందు 22వ తారీఖున ఆయనతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మనం చూసాం. మా ప్రతినిధి మధు ఆయనతో మాట్లాడారు చివరిసారిగా. 22 ఉదయం 6 గంటలకు పెద్ది సుదర్శన్ నిద్రలేచారట. ఆరోగ్యం కొంత సహకరించకపోవడంతో హైదరాబాద్కు వచ్చారు. ఆ హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో ఆర్టీవీకి పెద్ది స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. పెద్ది చాలా నీరసంగా కనిపించడంతో మా ఆర్టీవీ ప్రతినిధి మధు ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడారు.
ఆర్టీవీతో ఇంటర్వ్యూ అనంతరం ఆయన లంచ్ చేసి సోమాజిగూడ యశోదకు వెళ్ళారు. అక్కడ ఆయనకు కొన్ని పరీక్షలు చేశారు, బ్లడ్ టెస్ట్లు, మిగతా కొన్ని పరీక్షలు ఆయనకు చేయడం జరిగింది. హెల్త్ చెకప్ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి వచ్చారు. ఆ టెస్టులో కొంచెం రక్తం మందంగా ఉందని, పల్చగా రావడానికి మెడిసిన్ రాసి డాక్టర్స్ రిమైనింగ్ టెస్టులు కూడా చేయించుకోమన్నారు అంటూ తెలుస్తుంది. అప్పటికి ఆయన ఆరోగ్యం కొంత డల్ అయింది, ఆయన అలసటగానే ఉన్నారు. అలా అలసటతోనే హన్మకొండకు బయలుదేరారు పెద్ది. 22 నుంచి ఇక ఎవరిని కలవలేదు, కేవలం చివరిగా ఆర్టీవీతోనే ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఒక 4 రోజులు కొంత హెల్త్ అలాగే అప్సెట్గా ఉంది. సరే ఇక మళ్ళీ రెగ్యులర్ లైఫ్లోకి రావాలి, రెస్ట్ ఎక్కువ తీసుకుంటే సరిపోదా, ఇలాగే అయితే కష్టం అని చెప్పేసి జూలై 26న ఉదయం 6 గంటలకు ఆయన నిద్ర లేచారు. అప్పటికీ ఆయన అలసటగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. కొద్దిసేపు ఆ రోజు కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయని చెప్పేసి కొద్దిసేపు వాకింగ్ చేసి స్నానానికి వెళ్ళారట. ఆ తర్వాత చైర్లో కూర్చున్నారు, శ్వాస ఆడట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లుగా ఆయన గమనించారు. ఆ వెంటనే ఫ్యాన్ లైట్స్ ఆన్ చేయమని చెప్పేసి ఆయన పిఏకి చెప్పారట. ఆలోపే ఊపిరి తీసుకోలేకపోతూ చాలా కష్టపడుతున్నట్లుగా ఆయన కనిపించారట. అలాంటి పరిస్థితుల్లోనే చాలా నీరసంగా ఊపిరి తీసుకోలేని పరిస్థితుల్లో కళ్ళ వెంట నీరు వస్తుంది, కన్నీరు పెడుతూ ఆయన అలాగే కుప్పకూలిపోయారట. అంటే ఆయనకు అర్థమైపోయింది, దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్, నా బాడీలో ఏదో జరుగుతుంది, ఇక కష్టమేనేమో అని అర్థమైపోయిందేమో. పాపం ఆ బాధలో ఒక్కసారిగా కన్నీళ్లు పెడుతూ అలాగే కింద పడిపోయారట. ఆ వెంటనే కారులో ఎక్కించుకొని ఆయన్ని దగ్గరలో ఉన్న రోహిణి ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు కూడా ఆయనతో పాటు వెళ్ళారు. హాస్పిటల్కు వెళ్ళే వరకు కూడా కొంత కాన్షియస్గానే ఉన్నారట. రోహిణి ఆసుపత్రి లోపల బెడ్ పైన పడుకొని నాకు ఊపిరి ఆడట్లేదు, వెంటనే ఆక్సిజన్ మాస్క్ పెట్టండి అంటూ డాక్టర్లతో పెద్ది మాట్లాడారట. అవే ఆయన చివరి మాటలు అంటూ కూడా చెప్తున్నారు. ఆ మాట చెప్తూనే ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్లోగా హార్ట్ బీట్ డౌన్ అవ్వడం. ఈ నేపథ్యంలో ఆయనకి 9 times సిపిఆర్ చేశారట డాక్టర్స్, రోహిణి డాక్టర్స్. ఇక అప్పటికి గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలైంది. మొదట్లో గుండె బాగా నెమ్మదించింది, ఇక ఆగిపోయిన పరిస్థితికి వచ్చింది. గాలి తీసుకోలేకపోతున్నారు, ఊపిరితిత్తులు ప్రాపర్గా సపోర్ట్ చేయడం లేదు, బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగా సప్లై అవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయారు, గుండె ఆగిపోయింది. ఆ సమయంలో వెంటనే రోహిణి హాస్పిటల్ డాక్టర్స్ ఆయనకి సిపిఆర్ చేశారు. అప్పుడు మళ్ళీ తిరిగి గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇక వాళ్ళకి అర్థమైపోయింది, బ్రెయిన్ ఈజ్ నాట్ యాక్టివ్. ఆయన గుండె అయితే కొట్టుకుంటుంది కానీ బ్రెయిన్ యాక్టివ్గా లేదని వాళ్ళకి అర్థమైపోయి వెంటనే ఇక బెటర్ ట్రీట్మెంట్ అవసరం అని చెప్పి అక్కడి నుంచి హైదరాబాద్కి గ్రీన్ ఛానల్లో తరలించారు. అండ్ అఫ్ కోర్స్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఈ విషయంలో మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన హెల్త్ బాగాలేదని తెలిసిన వెంటనే కోఆర్డినేట్ చేసుకొని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఇమీడియట్గా హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తరలించడం. ఇక అక్కడి నుంచి జరిగినటువంటి పరిణామాలన్నీ మనకు తెలిసిందే. వచ్చేసరికి ఆయన పరిస్థితి కొంత క్రిటికల్గా ఉండడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన హార్ట్ సమస్య రావడం, మళ్ళీ ట్రీట్మెంట్ చేయడం, మళ్ళీ హార్ట్ అండ్ లంగ్స్ కొంత బెటర్ అవ్వడం, వెంటిలేటర్ మీద ఉండడం. ఈ నేపథ్యంలో ఆయన బ్రెయిన్లో మాత్రం ప్రోగ్రెస్ కనిపించకపోవడంతో కొంత ఆందోళన మనం చూసాం. ప్రయత్నించారు డాక్టర్స్, సర్వశక్తిలో వడ్డారు. ఈలోపు బీఆర్ఎస్ అందరూ నాయకులు అక్కడికి వచ్చారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ పెద్ది దగ్గరికి చూడడానికి, ఆయనతో మాట్లాడడానికి వచ్చారు. ఆయన కండిషన్ తెలుసుకున్నారు. అరగంటకు